గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని అన్నారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం, మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గడ్డమీది పండారి, గోల్కొండ రాములు తదితరులు పాల్గొన్నారు। మిమ్మల్ని ముంచుతారని చెప్పి అనడం అంటే వాళ్ళు వెనకాల కేటీఆర్ వెనకాల కూర్చున్నది సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఇంకా కొంతమంది మహిళలు కూర్చున్నారు। దీన్ని ఉద్దేశించి వారు ఆ రకంగా మాట్లాడడం వల్ల చాలా దురదృష్టమైనటువంటి విషయం। రెండోది, ముఖ్యమంత్రి గారి యొక్క నాలెడ్జ్ ఎక్కడ పోతుందో మాకు అర్థమవుతలేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి భాషే, వారు మాట్లాడేటువంటి భాష, వారు బరువు బాధ్యతలు, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒక హీరో లెక్క, సైడ్ హీరో లెక్క శాసనసభలో ఎగురుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు। నువ్వు అక్కడ జరిగేటువంటి ఎజెండా మీద కానీ, రోజువారీ అసెంబ్లీలో జరిగేటువంటి కార్యకలాపాల మీద కానీ నువ్వు మాట్లాడి సమాధానం చెప్పావు తప్ప నువ్వు అక్కడ రెచ్చగొట్టి నువ్వు ఇట్లా కోసినావు, నువ్వు అట్లా చేసినావు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో చాలా తప్పు। దీన్ని సీరియస్గా ఖండిస్తా ఉన్నా। దాని మీద రేషన్ కార్డు అని, ఉద్యోగాలని, ఇంకేదేదో కథలు చెప్తూ ఈనాడు మరి రైతు రుణమాఫీని కూడా సక్రమంగా చేయకుండా ఈనాడు దాదాపుగా ఒక 50 లక్షల మందిని తగ్గించి ఒక 30-35 లక్షల మంది వరకే ఆయన రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। అది కూడా సక్సెస్ జరగదు। కాబట్టి మేము అంటా ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ డబ్బులని ప్రభుత్వాన్ని, ప్రజలే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రూపాయి మీద అధికారం ఉంది। మొత్తం టోటలే రైతులందరికీ రద్దు చేయి। టోటల్గా రైతులందరికీ 75 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళందరూ మొత్తం రద్దు చేయి। అవి కూడా ప్రభుత్వం ప్రజల పైసలే, నీ ఇంటికెళ్ళే ఇస్తలేవు। పోలీసుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కావడం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి గుండాల మండల కేంద్రంగా ప్రకటిస్తున్నాం। జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, Ready!